ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మనం జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగకారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపారపరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావటానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి రవి బుధాదిత్య యోగం వల్ల ఇలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు తృతీయాధిపతి అయిన రవితోటి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే 4వ స్థానం రవి బుధుల యొక్క వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే ఇక్కడ తల్లిదండ్రుల మూలకంగా కొన్ని సుఖ సౌఖ్యాలు, తండ్రి యొక్క పిత్రార్జితం బాగా కలిసి రావటం, తల్లి యొక్క ఆదాయం కూడా రావటం, తల్లిదండ్రులతో ఆనందంగా గడపటం, తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు, దూర ప్రయాణాలు, శుభ కార్యక్రమాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ముఖ్యంగా వ్యవసాయ రీత్యా కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది. తలపెట్టిన ప్రతి పని కూడా సునాయాసంగా చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతో విందులు, వినోదాలు, సుఖశాంతులు, పిత్రార్జితం ఆస్తులు కలవటం జరగటం ఒకటి. కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఉంటాయి. గృహములు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయటం, ప్రయత్నాలు అనుకూలం చేయటం, పనుల ఒత్తిడి వల్ల శరీరం అనేది ఆయాసం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. శరీర పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు కానీ అనవసరమైన వివాదాల వైపు వెళ్లకుండా సుఖశాంతులతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అలానే మనకి ఇంకా మిగతా వాటికి మనం ముందుగా వెళితే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా కుటుంబ పరంగా ఏదైతే ఉంటాయో గతంలో ఉండే చిక్కుల కంటే ఇప్పుడు చిక్కులు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో ఏదైతే భార్యాభర్తల వివాదాలు ఉన్నాయో కొద్దిగా ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే తండ్రికి కుమారులకి కుటుంబంలో అనుకూలంగా ఉండటం ఒకటి, అలానే సుఖ సౌఖ్యాల్లో అనుకూలంగా ఉండటం ఒకటి. అలానే ప్రతి పని కూడా కొద్దిగా లేటుగా జరిగి చివరికి అల్టిమేట్ ఫినిష్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. భోజనం నందు కొద్దిగా అయిష్టత బాగా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. నిద్రాభంగము, మానసికంగా ప్రశాంతత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రయాణాల యందు మటుకు విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రయాణంలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటామో జర్నీ చేస్తున్నామో విఘ్నాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా ఈ లావాదేవీల విషయంలో కానీ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయటంలో కానీ ఏదైనా సరే నూతన వ్యాపారాలు నిషిద్ధము, ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. అనవసరమైన వాటికి వెళ్లకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపటానికి ప్రయత్నం అనేది చేయండి.
ప్రయత్నం చేయకపోతే ఇబ్బందులకరమైన వాతావరణం బాగా ఎక్కువ ఉంటుంది. అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్ళొద్దండి. కుటుంబంలో కూడా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండటం చాలా మంచిది. దాంతోపాటు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. వ్యాపారపరంగా కూడా అల్టిమేట్ అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యాపార విస్తరణ చేయటంలో కానీ వాటిల్లో కానీ మీరు ముందుకు వెళ్ళొచ్చు. వ్యాపార విస్తరణే కాదు, నూతన వ్యాపారాన్ని చేయటం కూడా నాకు ఈ వ్యాపారం బాగుండట్లేదు, నేను వేరే వ్యాపారం చేయాలనుకుంటున్నా కూడా వ్యాపారం చేసుకోండి. కానీ కొద్దిగా సహనంతో ప్రవర్తన చేసి ముందుకు వెళ్ళండి. ఏ వ్యాపారం మంచిది, ఏ వ్యాపారం వల్ల అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకోండి. ఎందుకంటే వీళ్ళకి 55% రవిబుధాదిత్య యోగం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగకారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మనం ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాన్ని కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అంటే, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం, సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదవటంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధులతో హోమం చేయటం,
ఎమ్మటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమ అని, ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధుల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు. అంటే ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.